Hi, hello, good evening. Welcome to The Celebrity Special. Love, it's a beautiful emotion. Mari alanti oka beautiful episode ivalti The Celebrity Special lo Valentine theme. Feel my love, feel my love. Valentines అంటేనే మనకి మొదటగా గుర్తొచ్చేది ప్రేమతో పాటు రోజెస్. మరి అలాంటి టూ బ్యూటిఫుల్ రోజెస్ లాంటి మా జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దామా? లెట్స్ వెల్కమ్ ది స్వీటెస్ట్ శేఖర్ మాస్టర్ అలాంగ్ విత్ అడోరబుల్ ప్రణీత గారు. జనరల్ గా మనం తాగే టీలో రంగు, రుచి, చిక్కదనం కూడా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు రాబోతున్నారు ఇప్పుడు. చూస్తున్నా ఏంటయ్యా భవిష్యవాణి పడితే నీలో ఎగ్జైట్మెంట్ లేదు? బుక్ తెచ్చుకో. ఏం బుక్ భయ్యా? దానికి కావాల్సిన పనులు చేయించుకుంటుంది కానీ నాకు కావాల్సిన పనులు ఏమి ఉన్నట్లే ఇందులో. నీకు కావాల్సిన పనులు భయ్యా నన్ను నమ్ముకో. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. అవునా? మరి ఇంకే పద పద. ఏం భయ్యా ఎన్ని బాధలు మనకి. రాత్రి కారులో ఒంటరిగా వెళ్తున్నా, ఒంటరిగా సడన్ గా ఎదురుగా దెయ్యం వచ్చింది. ఏం చేసావు? చేసేదే ఉంది ఏదో ఒకట్లే అని. భయ్యా దివ్య, నీ కళ్ళు చూస్తుంటే ద్రాక్ష పళ్ళలాగా, బుగ్గలు చూస్తుంటే యాపిల్ పళ్ళలాగా, పెదాలు చూస్తుంటే దొండ పళ్ళలాగా, అసలు భయ్య ఒక మొత్తం పళ్ళ తోటలా ఉంది. మరి నేను ఆ పళ్ళమ్ముకునేదానిలా ఉన్నావు. నా గురించి ఏమనుకుంటున్నావు? అది అసలు నేను ఎవరో తెలుసా? ప్రభాస్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ నేను. మూవీ పేరు కల్కి. నువ్వు చేస్తే కల్కి అవ్వదు, కల్తీ అవుద్ది. సర్లే మీరు వెళ్ళి కూర్చోండి, డాన్సులు సరిగా చేయండి, ఈ కబుర్లు ఎందుకు, ఎలాంటి మా భవిష్యవాన్ని చూసుకోవాలి మేము. ఈ రోజు ఏం చెప్పిద్దో చూద్దాం. అది ఈ రోజు ప్రేమికుల దినోత్సవం కాబట్టి ఇక్కడున్న అందరి ప్రేమలో తెలుసుకుంటే నీకు కావలసిన ప్రేమ కూడా దొరుకుతుంది. భయ్యా ఇదేదో మనకు కావాల్సిన ఎపిసోడే, బంపర్ ఆఫర్. ఈ రోజు అందరి ప్రేమలో తెలుసుకుంటా, నాకు కావలసిన ప్రేమను వెతుక్కుంటా. ఈ పర్ఫార్మెన్స్ లో రకరకాల సెగ్మెంట్స్ చూసాం, ఒక్కొక్క డే చూసాం కదా జడ్జెస్. లైక్ ప్రపోజ్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, హగ్ డే, టెడ్డీ డే, ఇలా రకరకాల డేస్ చూసాం కదా. ఒక్కొక్క డేకి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. దాని గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ శేఖర్ మాస్టర్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఒకసారి? మాస్టర్, ఈ రోజ్ డే సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో మన కంటెస్టెంట్స్ లోకి ఒకళ్ళకి ఈ రోజ్ డే అనే విషయాన్ని మీరు డెడికేట్ చేయాలన్నా సరే, దాంతో కంపేర్ చేయాలన్నా, హూ వుడ్ యూ ప్రిఫర్? ఫస్ట్ కవర్ డ్రైవ్ అయిపోయింది, ఇప్పుడు అసలైన డ్రైవింగ్ స్టార్ట్ అయ్యి చూడు. మరి వ్యాలంటైన్స్ వీక్ లో మనం నెక్స్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి డేకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే చాక్లెట్ డే. అలా స్వీట్ గా అనిపించేటువంటి పర్సన్ ఎవరు? కంటెస్టెంట్ కానీ, మాస్టర్ కానీ, ఎనీవన్. నాకు అనిపిస్తుంది పాపం శ్వేతనాయుడుకి ఒకటైనా వస్తుందా రాదా. వ్యాలంటైన్స్ వీక్ లో మనం థర్డ్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము, అది టెడ్డీ డే. అలా మన కంటెస్టెంట్స్ లో మీకు ఎవరు అనిపిస్తారు? నేను ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్ లోనే చెప్పా, టెడ్డీ బేర్ లాగా ఉన్నావు, చిన్న టెడ్డీ బేర్ లాగా అని. వ్యాలంటైన్స్ వీక్ లో ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ డే, హగ్ డే. మాస్టర్, ఇక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో మీరు ఎవరికి హగ్ ఇద్దాం అనుకుంటున్నారు?
మరి వాలంటైన్స్ వీక్ లో మనం నెక్స్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి డే కిస్ డే. ఇప్పుడు కిస్ డే అంటే మీరు పెట్టొచ్చు, లేదంటే మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వచ్చి పెట్టొచ్చు. అతను జనరల్ గా ఏమంటాడంటే వాళ్ళ ఇష్టం అంటాడు, అంటే 8 మంది కిస్ చేస్తారు, 8 మంది కిస్ చేస్తారు. ఈ కిస్ డేని కాకపోతే మనం మాత్రం కొద్దిగా రొమాంటిక్ గా చేద్దాం. మీ కళ్ళు మూస్తాను మాస్టర్, నేను మీకు వచ్చి ముద్దు పెడతారు, అది ఎవరు పెట్టారో మీరు గెస్ చేయాలి. రెడీ? అది మూతే అది ఇలా అన్నాడంటే తెలిసిపోద్ది. చెప్పండి మాస్టర్. శ్వేత కాదు, శ్వేత తెలిసిందంటే మనోడు చెప్పడం ఆ సౌండ్ కూడా. రెడీ? నెక్స్ట్. కరెక్ట్ క్లూ. అది సౌండ్ రాలేదు నాకు, అందుకని. ఇంకోసారి కావాలని చెప్పొచ్చు కదండి బాబు, ఒకసారి అంటే ఇంకోసారి. అంకిత. అబ్బా, రెండోసారి పెట్టింది నేను. మాస్టర్, ప్రపోజ్ డే మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. మీ లైఫ్ లో చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీరు ఫోన్ చేసి ప్రపోజ్ చేయండి. హలో నానా, ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. May I request Ankita Master on stage, please? సో అందరి పర్ఫార్మెన్స్లు కూడా మీరు చూశారు. ఎవరి పర్ఫార్మెన్స్ చూస్తే అబ్బా ఇడు కత్తిలా చేశాడ్రా, ఇడు భలే ఉన్నాడు అసలు క్యాండిడేట్ అని ఎవరిది అనిపించింది మీకు? ఇప్పుడు ఎగ్జాంపుల్, సాత్విక్ ఉన్నాడు, మనోడు పర్ఫార్మ్ చేశాడు, విపరీతంగా నచ్చింది, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నా చుంపల కంటే నా చుంటి సిగ్గు నువ్వే నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే. సునంద గారు వచ్చేసి చెప్తాను. ఓ మై బేబీ. అలా చెప్పలేదు. ఫస్ట్ డే చూసారు, నా దగ్గరికి వచ్చాడు, ఏం చెప్పాలో అర్థం కావట్లే మాస్టర్. తిరిగాడు. ఒరే ఏదో చెప్పాలనుకుంటున్నా, చెప్పరా ప్లీజ్ అంటే, ఏం లేదే, ఏ మాటకి ఆ మాటే, మీ మాస్టర్ చాలా బాగుంది. పోలీస్ సాత్విక్ చెప్పాడంటే ఓకే మాస్టర్. అంకిత మాస్టర్ కూడా కొంచెం కన్వే చేశారు. అవునా? సూపర్ రా బిట్టు. అసలు ఏం జరిగింది, నువ్వు ఏం చెప్పావు, అసలు ఆ సిచ్యువేషన్ ఒకసారి రీక్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? మా కళ్ళకు కట్టినట్టుగా కనిపించాలి అంత ప్రతిదీ. ఓకే, రెడీ? ఏ మాట కామాటే గానీ నీ కొరియోగ్రఫర్ చాలా బాగుంది. సీరియస్ గా ఈరోజు మీరు ఒక ఎర్రగటి గులాబీ లాగా, ప్రేమకి చిహ్నం లాగా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సాత్విక్, థ్యాంక్ యూ. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. Thank you so much. Thank you, sir. వ్యాలంటైన్స్ థీమ్ అదిరిపోయింది కదా మాస్టర్. ప్రతి పాట, ప్రతి సెటప్ కూడా ప్రణీత గారు ఎంత అందంగా ఉంటారో అంత అందంగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను ప్రణీత. హలో, మిమ్మల్ని నేను ఒకటి అడగాలి. మీ గురించి, గీతా మాధురి గారి గురించి, మీ ఇద్దరు గురించే కదా సాంగ్ చేసింది, కానీ మీ ఇద్దరికి అసలు ఎలా పరిచయం అయింది, ఎవరు ముందు ప్రపోజ్ చేశారు, ఈ విషయాలు మన డి ద్వారా మేమందరం తెలుసుకోవాలనుకుంటున్నాం. నిజంగా అయితే యాక్చువల్గా నేను ఒక మూవీ చేశాను మాస్టర్. ఓకే, ఫిల్మ్ చేశాను. దానికి ఇప్పుడు లేరు ఆయన, చక్రి గారు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. దానికి చక్రి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. అందులో గీత ఒక సాంగ్ పాడింది. అయితే ఆ సినిమా ఆడలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన ఒక 1 year ఎప్పుడో నేను మా అక్క కారులో వెళ్తూ ఉంటే రేడియోలో పాటలు ప్లే అవుతూ ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, అలా గీత అది ఒక ఇంటర్వ్యూ రేడియోలో ప్లే అవుతుంది. అయితే మీ ఫేవరెట్ సాంగ్స్ ఒక 3 చెప్పండి అంటే ఆ 3 పాటల్లో ఈ పాట చెప్పింది తను. నా సినిమాలోంచి ఒక పాట చెప్పింది. ఐ వాజ్ లైక్ ఇదేంటి ఆడని సినిమా, ఆ పాట కూడా పెద్దగా జనాలకు తెలియదు, ఈ అమ్మాయి
అమ్మాయి ఏంటి ఈ పాట ఇష్టం అంటుంది అని చెప్పి నాకు ఫస్ట్ అటెన్షన్ గీతా మాధురి. అప్పటికే తను చాలా పెద్ద సింగర్, నంది అవార్డు కూడా వచ్చింది అప్పటికి. సో అసలు అరే ఇంత పెద్ద సింగర్ మన సాంగ్ గురించి చెప్తుంది ఏంటి అని చెప్పి నాకు ఫస్ట్ అప్పుడు దృష్టి తన పైకి వెళ్ళింది అనమాట. ఆ తర్వాత నేను చేసిన ఫర్దర్ ఫిల్మ్స్ లో పాడినప్పుడు అలా పరిచయం ఏర్పడింది. ఇంకా మన గురించి తెలిసిందేగా. ఫ్రెండ్స్ లాగా స్టార్ట్ అయ్యాము, ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది, ప్రేమ కాస్త పెళ్లిగా మారింది, ఇప్పుడు పెళ్ళై పేరెంట్స్ కూడా అయిపోయాము. సో దట్స్ హౌ అవర్ జర్నీ స్టార్టెడ్. ఫన్నీ మూమెంట్స్, లవ్ మూమెంట్స్ ఇవన్నీ ఓకే బ్రదర్. మీ మధ్య జరిగిన ఏదన్నా ఒక ఎమోషనల్ మూమెంట్? నా మీద ఒక రూమర్ వచ్చింది, నాకు ఆ పదం తీసుకోవాలని లేదు, బట్ నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఒక విషయంలో నా పేరు లాగి న్యూస్ లో బాగా వేశారు. అయితే న్యూస్ లో వీడు చేశాడు 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 అని 12 రోజులు వేశారు మాస్టర్. నేను చేయలేదు అని చెప్పి తెలిసిన తర్వాత ఒక చిన్న స్క్రోలింగ్ లో వీడు చేయలేదు. నేను చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక్కొక్క సినిమా చిన్నగా చేసుకుంటూ ముందుకెళ్తా. అప్పుడప్పుడే పేరు వస్తున్న నాకు కంప్లీట్ డ్యామేజ్ మాస్టర్. సగం ఇల్లు కట్టాము, ఇక్కడ నుంచి పూర్తిగా అవ్వాలి, మంచి సినిమా పడాలి, సూపర్ హిట్ కొట్టాలి హీరోగా అనేటువంటి ఆశతో ముందుకెళ్తుంటే ఈ రాంగ్ న్యూస్లు ఏంట్రా అనుకున్నాం. కానీ ఆ టైంలో నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది. నువ్వు ఎంతైనా ధైర్యంగా వెళ్ళి ఫైట్ చేయి, మేము నీ వెనకాల ఉన్నాం, ఏమన్నా జరిగితే మేము కూడా ముందుకు వచ్చి నిల్చుంటాం అన్నారు మాస్టర్. ఆ ధైర్యంతో ఐ కేమ్ బ్యాక్, ఐ ఫాట్ బ్యాక్ అండ్ టుడే ఐఎమ్ హియర్. బేస్లెస్ రూమర్స్ కి, బేస్లెస్ న్యూస్ కి ఒక మనిషి లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. కెరీర్ అంటే పోనీ కెరీర్ ఇంకో కెరీర్ అయినా చేసుకోవచ్చాం, అసలు మనిషి దాన్ని తట్టుకోలేక ఇఫ్ సంబడి గోస్ త్రూ సంథింగ్ అది చాలా ఇట్స్ డేంజరస్. ఐ హోప్ ఇట్ చేంజెస్. బట్ యా, ఫ్యామిలీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us కాబట్టి వీ షుడ్ లవ్ అండ్ రెస్పెక్ట్ అవర్ ఫ్యామిలీస్. పర్సనల్ గా నందు అన్న చాలా మంచోడు మాస్టర్. ఎందుకంటే తనకంటే చిన్న వాళ్ళని కూడా అందరినీ అన్న అన్న అని పిలుస్తుంటాడు. వన్స్ ఒక కొత్త సీజన్ వచ్చింది, ప్రదీప్ అన్న సెంటర్ లో లేడు, యాంకరింగ్ కి లేడు అనగానే అందరికి ప్రదీప్ అన్న మిస్ అయ్యామే అని అనుకున్నాం మాస్టర్. కానీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనకు ఆ ఫీలింగ్ తీసుకురాలేదు మాస్టర్. కంగ్రాట్స్ బ్రో, నీ ఫస్ట్ సీజన్ డీకి నీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి రేటింగ్స్ వస్తున్నాయి. అంతే 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 అంతే. నువ్వు కరెక్ట్ పర్సన్ పక్కనే కూర్చున్నావు. కొన్ని విషయాలు నేను చెప్తా మీకు. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఇక్కడికి రాక ముందు అమ్మా ఎవరు నమ్మినా అతను ఆదిని మాత్రం అసలు నమ్మదు, ఆది మాటలు అసలు నమ్మదు. ఇప్పుడు మీరు వచ్చారుగా, రేపు మీరు వచ్చింది చూసుకుంటారుగా. ఫస్ట్ నుంచి చూడండి. 5 అమ్మాయిలు వచ్చి ముద్దులు పెట్టారు, ఇంకొక అమ్మాయి హగ్ ఇచ్చింది. దీని మీద మీరేమంటారు? ఏముందమ్మా, నువ్వు కూడా ఇస్తున్నావుగా చాలా మందికి హగ్గు. అమ్మ నేనేమంటానంటే, నాకు పెళ్లి కాల, మీ అబ్బాయికి పెళ్లి అయింది. అసలు పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళే ఇవ్వకూడదు. సైలెంట్ ఏమో అనుకొని పక్కన కూర్చోబెట్టి నేనే కొంచెం దూరం జరుగుతాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మగారు అడిగారా వీళ్ళందరూ ఎవరో అని పరిచయం చేయమని. ఈ పక్కన అంకిత అని ఇందాక ఒక అబ్బాయికి అంకితం ఇచ్చింది తన. ఎవరో ఒకరికి ఇవ్వాలిగా మరి జీవితం. చాగంటి సోమయాజులు గారు మీకు చుట్టాలమ్మా. పక్కన అతను ఉన్నాడు కదా, అతని గురించి మీకు ఎస్పెషల్లీ చెప్పాలి. అమ్మగారికి టేకే బో చెప్పవా శేఖర్ మాస్టర్ అమ్మగారు? మమ్మీ ఇంతవరకు ఎప్పుడు ఎవరికి మనస్ఫూర్తి చెప్పలేదు టేకే బో, మీకు మనస్ఫూర్తి చెప్తున్నా మమ్మీ. టేకే బో. అమ్మా మీ చేత ఆశీర్వదించండి, ఏమన్నా మొలుస్తాయేమో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ గైస్.